బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగినులు చైన్ స్నాచర్లుగా అవతారమెత్తారు. అలవాటు లేని పనిగా అడ్డంగా బుక్కై దేహశుద్ధి చేయించుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగినులు చైన్ స్నాచర్లుగా అవతారమెత్తి ఓ వృద్ధ మహిళలతో చైన్ కాజేసి యత్నం చేశారు. మనవళ్లను ఆడిస్తున్న మహిళను మాటల్లోకి దింపి కళ్ళలో కారం కొట్టి మెడలోని బంగారం చైన్ తెంపుకెళ్లారు. అయితే బాధితురాలైన వృద్ధ మహిళ కేకలు వేయడంతో ఆమె కుమారుడితో పాటు స్థానికులు కలిసి చైన్ స్నాచర్ మహిళలను పట్టుకొని దేశశుద్ధి చేసింది. అయితే అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితురాళ్లు జీవిత, వాసుకిలు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగినులుగా గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు వెచ్చించి లాస్ అయ్యారు. దీంతో 30 లక్షల రూపాయల వరకు అప్పులు చేశారు. అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగినులే మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచర్లుగా అవతారం ఎత్తడం జరిగింది. అలవాటు లేని పనిగా అడ్డంగా బుక్కై దేహశుద్ధి చేయించుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది ఈ ఘటన. క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగినులు చైన్ స్నాచర్లుగా అవతారం ఎత్తారు. ఓ వృద్ధ మహిళ మెల్లో ఉన్నటువంటి చైన్ కాజేసే యత్నం చేశారు. ఈ క్రమంలోనే అడ్డంగా బుక్కయ్యారు. మనవళ్లను ఆడిస్తున్న మహిళను మాటల్లోకి దింపి కళ్ళల్లో కారం కొట్టి మెడలోని బంగారు చైన్ను ఎత్తుకెళ్లారు. తెంపుకొని పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బాధితురాలైనటువంటి వృద్ధ మహిళ కేకలు వేయడంతో ఒక్కసారిగా ఆమె కుమారుడితో పాటు స్థానికులందరూ కలిసి చైన్ స్నాచర్ మహిళను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించడం జరిగింది. నిందితురాళ్లు జీవిత, వాసుకిలు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు వెచ్చించి లాస్ అయ్యారు. దీంతో 30 లక్షల రూపాయల వరకు అప్పులు చేశారు. అప్పులు తీర్చేందుకే ఈ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.